అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నా పేరు బాణల్ శివనారాయణ. నేను ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకి కొత్తగూడెం నుంచి మణుగూరు బస్సు ఎక్కాను. నేను మణుగూరు టికెట్ తీసుకొని నేను దారి మధ్యలో గోపాలపురం అనే గ్రామంలో దిగాల్సి వచ్చింది. నా మిస్సెస్ 8 మంత్ ప్రెగ్నెంట్తో ఉంది కారణంగా నేను బస్ డ్రైవర్ గారికి క్లీనర్ గారికి బ్రతిలాడాను ఆపండి సార్ అని. వాళ్ళు ఆపకుండా చాలా దురుసుగా ప్రవర్తించి నా మీదే సీరియస్ అయ్యి, మీకు తెలీదా, మీకు స్టాప్ ఇవ్వాలి కదా, ప్రెగ్నెంట్ ఉంది, ఈ ఎండలో మీరు అక్కడ దించితే మళ్ళీ రావడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది సార్, ఆపండి సార్ అని పోతున్నాను. అందుమూలంగా నేను నా యొక్క పరిస్థితుల ప్రభావం వలన వాళ్ళ మీద కొంచెం సీరియస్ అయ్యాను. అందుమూలంగా నన్ను చాలా లంబాడీ లంగొడక అది ఇది అని దూషించారు. దీని మూలంగా నేను అక్కడ బస్ ఆపి ఆ డ్రైవర్ వచ్చేసి నేను దిగకముందే నా ముందు దిగేసి వచ్చి నా మీదకే కొట్లాడి పెట్టారు. ఎక్కడి నుంచి వచ్చావో నాకు తెలుసురా, నీ సంగతి చూస్తా. ఆ డ్రైవర్ గారు కూడా మా యొక్క పక్క ఊరు తొగ్గూడెం గ్రామానికి చెందినవారే. ఆయన తెలిసి కూడా బస్ ఆపకుండా ఇంత చాదస్తంతో ఇంత దురుసుగా ప్రవర్తించి మా మీద ఈ కారణానికి ఆయనే ఒడిగట్టారు. ఇంతకుముందు వేరే కారణం బస్సులో వస్తున్నా కూడా చీర కొంగు ఇలా గుచ్చుకొని కూడా స్లిప్ అయిపోతూ ఉన్నా కూడా ఆపలేకపోయారు. అలానే ఈ కారణము ఇలా జరిగిన మూలాన ఇలా వాళ్ళ మీద కోప్పడడానికి గల కారణం, దీనికి సంబంధించింది సగం ఒకళ్ళు దీనికి తెలిసిన కారణాలు ప్రత్యేకంగా చూడకుండా ఏదో బస్సు ఆపలేదనే కారణంతోనే గొడవపడ్డారని ఇదిగా ప్రవర్తించారని చెప్తున్నారు. దీని మూలంగా మా కళ్యాణపురంకే చాలా నేను ఆపమని నేను బ్రతిలాడినా కూడా, నేను దాంట్లోనే వచ్చినా కూడా కనీసం వాళ్ళు ప్రెగ్నెంట్ లేడీ ఉందని మానవత దృక్పథంతో కూడా ప్రవర్తించలేకపోయారు. దీనికి ఆ డ్రైవర్ యొక్క దుష్టతనం, ఆ డ్రైవర్ గారి యొక్క మూర్ఖత్వం, అదే నా పొజిషన్లో వాళ్ళ కుటుంబస్తులు ఎవరైనా ఉంటే ఎలా ప్రవర్తిస్తారో ఇంకా వాళ్ళకే తెలియాలి. దీన్ని కొంచెం సీరియస్గా తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. నా మిస్సెస్ ప్రెగ్నెంట్ ఉండడం కారణంగానే నేను బస్ ఆపమని చాలా బ్రతికాను. దీన్ని వాళ్ళు చాలా ఘోరంగా నన్ను తిట్టడంతో నేను కొంచెం కోప్పడడానికి కారణం. మేము ఖమ్మం నుండి మణుగూరు వస్తుండగా ఇద్దరు ప్రయాణికులు కొత్తగూడెంలో ఎక్కి భార్యాభర్తలు మణుగూరు టికెట్ తీసుకున్నారు. గోపాలపురం రాగానే లేచి మా భర్త వచ్చి బస్సు ఆపమన్నాడు. ఇంకా ముందు ఆపుదామని ప్రయత్నం చేయగా సైడ్కి తీసుకుని ఈ లోపల ఆ భార్య కూడా లేచి రావడం వల్ల ఆమె ప్రెగ్నెన్సీ అయి ఉండటం వల్ల పక్కన పెట్టి ఆపాము. ఆపిన తర్వాత ఈ సదరు ప్రయాణికుడు, లంజోడుకులారా, రేవంత్ రెడ్డి ఒక దొంగ లంజోడుకు, మీ డిఎం ఒక దొంగ నా కొడుకు, ఎవడు చెప్పిండ్రా మీకు ఈ పథకాలు, ఎవడు పెట్టిండ్రా, అసలు మీరు బస్సులు ఎందుకు ఆపట్లేదురా, ఎడపడితే ఆడ ఆపాలి కదరా బస్సులు, మీరు మణుగూరు టికెట్ తీసుకున్నాం కదా, ఎడపడితే ఆడ ఆపాలి కదరా బస్సులు, ఎందుకు ఆపరు మీరు అని లంజోడుకులారని దిగాడు. దిగిన తర్వాత ఏం మాట్లాడుతున్నావు, మంచిగా మాట్లాడని చెప్పి డ్రైవర్ గారు అనగానే మళ్ళీ బస్సు అటు తిరిగి డ్రైవర్ సైడ్ వచ్చి డ్రైవర్ గల్లా పెట్టాడు. అది జరిగిన విషయం. డ్రైవర్ గల్లా పెట్టిన తర్వాత నేను ఆపుదామని కింద దిగాను కండక్టర్గా. నన్ను నెడితే నేను కింద పడ్డాడు, వెనక రోడ్డు మీద కింద పడ్డాను. వెనక బాగా దిమ్ముగా ఉంది, దెబ్బ తగిలినట్టుంది. ఓపెన్ హార్ట్ సర్జరీ అనే పేషెంట్ని పట్టుకొని గట్టిగా నెట్టి కింద పడటం వల్ల నాకు అయోమయం అయిపోయింది. 10 నిమిషాలు ఏం జరుగుతుందో కూడా తెలియలేదు. ఈ లోపల వాళ్ళ తమ్ముడు కూడా వచ్చి, ఆ ఊరు వాళ్ళ గ్రామం కావటం వల్ల ఒక 50 మంది పోగాయి, లంజోడుకులారా మీరు బస్సులు ఆపట్లేదు, మేము అందుకని కొడుతున్నాం మిమ్మల్ని అని చెప్పి రెగ్యులర్గా మాట్లాడినా కానీ మేము బస్సుని పోనీ అని చెప్పి డ్రైవర్ గారిని స్టీరింగ్ మీద కూర్చోబెట్టిన తర్వాత మళ్ళా బస్సులో ఒక కార్గో పార్సిల్ ఉంటే ఆ పార్సిల్ తోటి బస్సు యొక్క అద్దాన్ని పగలగొట్టాడు, డ్రైవర్ ముందున్న అద్దాన్ని. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.